బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ అయితే సుప్రీంకోర్టు న్యాయవాది, ఆయన పేరు సాయి కృష్ణ ఆజాద్ గారు. సో నమస్తే సార్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? అంతా బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. సో నేనైతే కొన్ని క్వశ్చన్స్ అడగడానికి అడగండి అమ్మా, మంచిది. ఈ జనరేషన్లో జరుగుతున్న టాపిక్స్ ఏవి. సో ఇప్పుడు నన్ను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని అయితే అడగట్లేను. ఒక పేరు అదే ఒక అంటే మీ పాత్ర ఏంటంటే ఒక వ్యక్తిగత విషయాలు ఇక్కడ మీరు చెప్తున్నారు, అంటే మన సొసైటీలో జరగాయి. ఒక పరకాయ ప్రవేశం అంటారు, వాటికి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? పరకాయ ప్రవేశం చేసి చెప్తున్నారు. సో ఇప్పుడు నా పేరు సౌమ్య. సో నేను ఒక పెళ్ళైన అబ్బాయి, నా పెళ్ళి ఇంకా కాలేదు, నేను ఒక పెళ్ళైన అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉన్నాను. మేము ఒక 3 years నుండి రిలేషన్లు ఉన్నాము, కానీ అబ్బాయి నాకు ఎప్పుడు చెప్పలేడు ఆయనకు పెళ్ళి అయ్యింది అని. 3 years నుండి అయితే చాలా డీప్ లవ్ లో ఉన్నాం. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు 3 years నుండి అసలు నాతో చాలా తిరిగి ఎంజాయ్ చేసి చాలా అసలు ఆయననే నా ప్రపంచం అయిపోయినాడు. ఇప్పుడు ఆ అబ్బాయి అంటే ఆయన లేకుండా నేను అసలు ఉండలేను ఇప్పుడు. సో ఇప్పుడు ఆయనకి వాళ్ళ భార్యతో విడాకులు ఇప్పించి నేను పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? అది పరిష్కారం ఏంటని అడుగుతాను. పరిష్కారం ఏంటి? ఫస్ట్ ఏంటంటే జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే చాలామంది మీరు అంటే నేనంటే సౌమ్య అలా అర్థం చేసుకోండి. సో ఇప్పుడున్న యూత్ జనరేషన్ ఏంటంటే మంచి చెడు వెనక ముందు జీవితం గురించి ఆలోచించట్లా, అంత ఫాస్ట్ ఫుడ్ లాగా ఫాస్ట్ లైఫ్ అయిపోయింది. ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్లో అన్నీ కూడా ఏంటంటే అన్నీ మీకు కాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నాయి. అర్థం ఉందండి. నేను ఇప్పుడు మా చిన్నప్పుడు ఇడ్లీ తినాలంటే 2 kilometers సైకిల్ వేసుకుని పోయి ఇడ్లీ తిని వచ్చేది, అది కూడా రేరు. అదే బిర్యానీ తినాలంటే చెప్పాక మీకు హైదరాబాద్ వచ్చిన తర్వాత అసలు బిర్యానీ అనేది ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. అప్పుడు బిర్యానీ అనేది ఎలా ఉంటుందా ఏంటని కూడా తెలియదు, నిజం చెప్తాను. సో అలాగా ఇప్పుడు ఫోన్ చేస్తే వచ్చేస్తున్నాయి, జొమాటో బుక్ చేస్తే వచ్చేస్తుంది, కారు ఇంటికి వస్తుంది, అన్నీ డెలివరీ, మొత్తం కాలు ఇక్కడి నుంచి కదపాల్సిన అవసరం లేదు, డోర్ స్టెప్ అయిపోయింది, అన్ని డోర్ స్టెప్ అయిపోయింది. సో జీవితం కూడా అదే అనుకుంటున్నారు అందరూ. ఇప్పుడు వీటితో మనం ఏదైతే ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో కొన్ని వాస్తవాలు కూడా ఓకే, ఇది కూడా అలాగే సైకలాజికల్ అంటే మైండ్కి ఎక్కువ పని పెట్టట్లా, అంటే మైండ్కి ఆలోచించే విధానం, ఏదైనా ఒక కష్టం వస్తే లేదంటే ఒక సమస్య వస్తే దానికి పరిష్కారం ఏంటి అనేది ఆలోచించట్లా. అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, వడ్డించుకుంటూ వెళ్ళిపోవాలి, టక వెళ్ళిపోవాలి, లేదా కానప్పుడు సూసైడ్ చేసుకుంటాం. ఈ 2 మార్గాలు కనబడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈమె అడిగే ప్రశ్న ఏంటంటే చాలామంది ఇప్పుడు అంతకుముందు గతంలో కూడా నాకు వచ్చినాయి కేసులు. చాలామంది ఏంటంటే ఒక వ్యక్తిని డీప్గా ప్రేమిస్తారు, డీప్గా అతనితో అన్ని రకాలుగా ఉంటారు, కలిసి ఉంటారు, కాపురం చేస్తారు, అన్నీ జరుగుతాయి. సడన్గా అతను మోసగాడు అని తెలిసినప్పుడు అతను మీరు ఇందులో ఆలోచించాల్సింది ఏంటి, అతను మీ పెళ్ళి అనే విషయం ఏదైతే ఉందో దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు, మీతో ఉంటున్నాడు, కలిసి ఉన్నాడు, శారీరకంగా మిమ్మల్ని వాడుకున్నాడు, అన్ని రకాలు జరుగుతున్నాయి, అంతే కదా మీరు అడిగేది. ఇప్పుడు అతని క్యారెక్టర్ మీరు అంచనా వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అతను మిమ్మల్ని ఒక రకంగా చెప్పడం మోసం చేస్తున్నాడు, మీరు మోసపోతున్నారు అనేది గమనించాలి. ఎందుకంటే అతనికి పెళ్ళయ్యి పిల్లలుండి ఓకేనా, మీకంటే ఇప్పుడు మామూలుగా ప్రేమ వేరు, పెళ్లి వేరు. పెళ్ళి అంటే ఇంకా ఆత్మీయత, అనురాగం ఎన్నో ఉంటాయి, బలమైంది. అలాంటి సమయంలో ఒక భార్యనే మోసం చేసిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడనే గ్యారంటీ ఉందా? మీరు ఆ కోణంలో ఒకసారి ఆలోచించండి. సరే, లీగల్ కోణం నేను తర్వాత చెప్తాను. ఒకటి. రెండోది ఏంటంటే అతను 3 years నుంచి మిమ్మల్ని రకరకాలుగా వాడుకుంటున్నాడు, అన్ని రకాలుగా చేస్తున్నాడు, మీరే చెప్తున్నారు. చేసినప్పుడు అతనికి తెలియదా నేను ఈ అమ్మాయిని ఇట్లా వాడుకున్నా, లేకపోతే ఈ అమ్మాయితో నేను ఉంటున్నాను, నేను ఈ అమ్మాయిని మోసం చేస్తున్నాను తెలుసు కదా. సో అతని యొక్క కన్నింగ్ తనం ఏదైతే ఉందో అది మీరు ఒకసారి గమనించాలి. 2వ పాయింట్. సరే, 3వది, ఒకవేళ ఆమె ఎవరైతే ఉన్నారో ఆమెకు డైవర్స్ ఇప్పించేసి మీరు పెళ్లి చేసుకుంటారు, తర్వాత అతను మీతో జీవితకాలం ఉంటాడనే గ్యారంటీ ఏమైనా ఉందా? ఇంకొకరు వస్తే వెళ్ళడానికి గ్యారంటీ ఉందా? లేదు. సో ఇన్ని రకాలుగా ఇన్ని కోణాల్లో ఒకసారి అతనికి క్యారెక్టరు, అతను మీ మధ్య ఉన్న ఏదైతే జరిగిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఒకసారి బేరీజ్ వేసుకోండి, చూసుకోండి, ఏదైతే ఒక బుక్ పెట్టుకొని రాసుకోండి. ఇప్పుడు నేను పెళ్ళయ్యాను, మీకు నిజం చెప్పాడా? లేదు. కొద్ది రోజులు మెయింటైన్ చేస్తున్నాడా? లేదు. మీతో పాటు ఇంకెవరన్నా ఉన్నారా? ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. సరే, లీగల్గా ఏంటంటే భారతదేశంలో ఒక హిందూ పురుషుడు కనుక పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే బతికున్న భార్య అనేది ఉండకూడదు, లేదంటే డైవర్సు తీసుకొని మాత్రమే పెళ్లి అయిపోయిన తర్వాత చేసుకోవాలి, అది క్లియర్ చట్టం చెప్తుంది. కాబట్టి ఒకవేళ అతను మంచిగా ఉండి అంటే మీ మధ్య ఒకవేళ అంత బాండింగ్ ఉండి
నిజంగా మీరు అతను నమ్ముతున్నాను అని మీరు అనుకుంటే మాత్రం మీరేం చేయాలి అంటే అప్పుడు ఆమె అతనికి చెప్పాలి, ఇట్లా మ్యూచువల్ డైవర్స్ తీసుకోండి భార్య భర్తల మధ్య అని చెప్పి మ్యూచువల్ డైవర్స్ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది లీగల్ పాయింట్, నేను మామూలుగా లీగల్ పాయింట్ చెప్తున్నాను. కాకపోతే లీగల్ పాయింట్ ముందుగా అతనికి క్యారెక్టర్ అనేది మీరు బేరీజ్ వేసుకోండి. అతనికున్న సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి. రేపొద్దున ఓకే అతను ఇప్పుడు ఈమెని వదిలేస్తారు, వదిలిన తర్వాత మరి ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వాలి, నెల నెల మెయింటెనెన్స్ ఇవ్వాలి, పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వాలి. మరి ఇతని వయసు ఎంత మీ వయసు ఎంతో నాకు తెలియదు. ఒకవేళ ఇతని వయసు 30 35 ఉందనుకోండి, మీ వయసు 20 25 ఉందనుకోండి, మీకు ఒక 10 years గ్యాప్ ఉందనుకోండి మీ మధ్యలో. మరి ఆ వయసులో మీకు వచ్చేసరికి ఒక 45 వస్తే అతనికి 60 వచ్చేస్తాయి. ఆ వృద్ధాప్య దశలో ఎంతమందిని పోషించగలుగుతాడా? రేపొద్దున మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీకు పుట్టే పిల్లల్ని పోషించగలుగుతాడా? అతని ఆర్థిక స్థితి ఏంటి, అతని టాలెంట్ ఏంటి, అతను అభివృద్ధి చెందే వ్యక్తి, లేదంటే చివరికి మీరు పని చేస్తేనే వాళ్ళ భార్య పని చేస్తేనే తిని కూర్చుంటాడా? ఇన్ని రకాల ఆలోచించుకోండి. ఎందుకంటే జీవితం అనేది జస్ట్ ఏదో లవ్ అనేది జస్ట్ అది ఏంటంటే తేనె పూసిన కత్తి, తీయగా ఉండదు. మనం నాలుగు బాగుందని చెప్పి నాకు తెగిపోతుంది నాలిక. కాబట్టి ఏంటంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉంది. లేదు అతను మంచివాడు కాదు, అతని యొక్క క్యారెక్టర్ బాగాలేదు, నచ్చలేదు అని మీరు చెప్పినట్టు అన్నీ విన్నాను అనుకోండి, లైట్ తీసుకోండి, జీవితంలో లైట్ తీసుకోండి. లేదు మీరు లీగల్గా పోతానంటే అతని పైన మీరు 376 ఏదైతే ఐపీసీ 376 కింద అతను కేసు పెడితే అతను లోపలేస్తారో ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకుంటారు. సో ఇన్ని రకాల కోణాలు మీకు ఉన్నాయి. కాకపోతే ముందుగా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అతను పట్ల మీరు ప్రవర్తించే విధానం, అంటే అతను పెళ్లి కాకుండా మీకు చెప్పాడు కదా, చెప్పినప్పుడు అతని యొక్క క్యారెక్టర్ కరెక్ట్ కాదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ దిశలో మీరు ఆలోచించమని చెప్తాను. లేదు ఇప్పుడు మనం చెప్పి నచ్చలేదు అనుకోండి, మనం చెప్పిన ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకోండి, తల్లిదండ్రులతో మాట్లాడమనండి, తర్వాత అన్నదమ్ములతో మాట్లాడమనండి. అలాంటి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇంకా నిజాయితీగా చెప్పగలుగుతారు. లేదు వాళ్ళ భార్య దగ్గరలో అసలు ఏం జరిగింది ఏంటో అని మాట్లాడమనండి. మనం చూసాం ఈ మధ్యకాలంలో ప్రేమించి మేము చూసాం, ఒక ప్రముఖ వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుని 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు. పెద్దలు అయిన తర్వాత అతను పెద్దోడు అయ్యాడు. పెద్దోడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని లవ్లో పడ్డాడు. ఇప్పుడు ఇంకొక అమ్మాయితో ఉంటున్నాడు. ఇప్పుడు ఇది మనం జరిగాం ఈ మధ్యకాలంలో, మనం ఒక నాటకీయ పరిణామాలు మనం చూసాం. సో ఇప్పుడు ఆ విధంగా చేస్తే రేపొద్దున ఇంకొకరితో ఉండడానికి గ్యారంటీ ఏముంది? కాబట్టి ఏంటంటే కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోమనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఇప్పుడు మీరు చెప్పే మాట ఏంటంటే ఆల్రెడీ ఒక ఆమె ఉన్న తర్వాత ఆమెను మోసం చేసి మీ దగ్గరకు వచ్చినాడు, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని మోసం చేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళడానికి గ్యారంటీ ఏంటి? ఎస్ అంతే కదా. అదొకటి. ఆర్థిక కోణం కూడా ఆలోచించండి. అతను మరి పోషించగలిగితే ఎంతమందిని పోషించగలుగుతాడుగా ఆలోచించాలి. అదొకటి చూసుకోవాలి కదా. మరి హెల్త్ కూడా చూసుకోవాలి. ఈ 2 రకాల పద్ధతులు ఉన్నాయి. అతను హెల్త్ బాగోకపోతే రేపొద్దున మీరు మ్యారేజ్ చేసుకున్నారు, హెల్త్ బాగోకపోతే లేదా అతను ఆర్థికంగా చేయలేకపోతే అప్పుడు మళ్ళీ మీరు ఏం బాధలు పడాలి? అదే ఆలోచించుకోవాలి. ఎందుకంటే అతను మెయింటెనెన్స్ ఇవ్వాలి కదా, అమ్మ వాళ్ళకి భార్యకి ఇవ్వాలి, బిడ్డలకి ఇవ్వాలి, అటు మెయింటెనెన్స్ ఇవ్వాలి, చూసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారో లేదో అది కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి సరే ఆలోచించుకోండి, తొందరపడి నిర్ణయం తీసుకోవచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే. సో ఇప్పుడు నాకు అంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేసినాను. యాక్చువల్గా ఇప్పుడు నా పేరు ఏమని చెప్తా అంటే, నా పేరు దివ్య. నేను ఒక అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని ఇంట్లో చెప్పినాను. మా పేరెంట్స్కి ఆ అబ్బాయికి నాకు పెళ్లి చేయడం ఇష్టం లేదు. అయినా కానీ నాకు ఆ అబ్బాయి పైన అంత ఇష్టం ఉందని నేను అబ్బాయితో ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. అట్లా వెళ్ళిపోయి పెళ్లి కూడా చేసుకున్నాను. కానీ ఇప్పుడు మా ఇంట్లో మాకు ఏవైతే ఆస్తులు ఉన్నాయి అవి మా నాన్నగారు సంపాదించిన ఆస్తులు, మా తాతయ్య వాళ్ళ ఆస్తులు, అవన్నీ ఆస్తులలో నాకు వాటా ఉండే. సో ఇప్పుడు నేను వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా కాబట్టి వాళ్ళు నాకు ఇప్పుడు నా వాటా ఏదైతుందో వాళ్ళు నాకు ఇస్తలేరు. అయితే ఇప్పుడు నా వాటా నాకు రావాలంటే నేను ఏం చేయాలి? ఎస్, ఇది అంటే జనరల్గా ఏంటంటే పెళ్లి చేసేసుకున్నారు, వాళ్ళు ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసేసుకున్నారు, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు. ఒకటి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను, మా పేరెంట్స్ నా వాటా నాకు ఇస్తారు, ఆస్తిలో భాగం లేదు, నీకు ఎవరికి సంబంధం లేదని అంటారు. అంతే కదా, నాకు కావాలా ఇప్పుడు ఆస్తి? రైట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు 2 రకాల ప్రశ్న మనం అడుగుదాం. ఒకటి ఏంటంటే అమ్మా, మీ నాన్నగారి సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, అంటే ఆయన కష్టపడి ఆయన స్వతంత్రంగా సంపాదించుకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మీకైతే అందులో మీకు వాటా రాదు, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఒక హిందూ పురుషుడు సంపాదించిన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అంటాం, మనం స్వార్జితపు ఆస్తి అంటాం. ఈ స్వార్జితపు ఆస్తి ఏదైతే ఉందో అది నా ఇష్టం, నేను ఎవరికైనా దారిని పోయే దాని కూడా ఇచ్చుకోవచ్చు.
సో అలాగే మీ నాన్నగారు తన కష్టపడి సంపాదించిన ఆ స్వార్జితపు ఆస్తిలో ఎవరికి రైట్ ఉండదు. ఎప్పుడైతే ఒక హిందూ పురుషుడు కనుక వీలునామా రాస్తే, ఇప్పుడు వీలునామా రాశాడు అనుకోండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు దివ్య పేరు మీద వీలునామా దివ్యాకి వెళ్తుంది. లేదు వీలునామా కనుక ఆయన రాయకుండా మరణించాడు అనుకోండి ఒకవేళ, అప్పుడు నీకు వాటా వస్తుంది, దివ్యానామకి వాటా వస్తుంది. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు సమానలే, మహిళలకు కూడా వాటాలో ఆస్తిలో వాటా ఉంటుంది. లేదు తాతల ద్వారా వచ్చిన ఆస్తి అనుకుంది, ఎన్సిస్టర్ ప్రాపర్టీ అంటాం. ఎన్సిస్టర్ ప్రాపర్టీ అయితే ఏదైతే ఉందో దాంట్లో మీకు రైట్ ఉంటుంది. ఎందుకు అంటే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా ఏంటి మీకు, కాకపోతే మీరు మేజర్స్ అయ్యే చేసుకున్నారు కదా, మీ యొక్క పెళ్లి వయసు 19 years ఉండాలి, అబ్బాయికి 22 సంవత్సరాలు ఉండాలి, అది ఓకేనా. అవి అయిన తర్వాత మీరు పెళ్లి చేసుకున్నారు, మీరు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా, లేదా కులాంతర వివాహం లేదా మతాంతర వివాహం చేసుకున్నా, మీకు రావాల్సిన ఆస్తిలో వాటా ఏదైతే ఉందో అది అనేది రాకుండా అయితే పోదు, మీకు వస్తుంది, దానిలో నో డౌట్. సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా మానసిక అంశాలకు సంబంధించిన విషయాలు ఒకటి, అలాగే కుటుంబ సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలు, ఈ కుటుంబ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలు. కాబట్టి ముందుగా మీరు మీ పెద్దలను ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటే బాగుండేది. సరే ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, ఒప్పుకోలేని సందర్భంలో మీరు మ్యారేజ్ చేసుకున్నారు, ఇప్పటికైనా సరే వారిపైన కక్ష సాధింపు ద్వారంలో కాకుండా మీరు సామరస్యంగా, అంటే నేను చెప్పే సలహా సామరస్యంగా మీరు వెళ్ళి మీ పెద్దలతో కూర్చొని అమ్మ తప్పైపోయింది గతం గత మేము మంచిగా ఉంటాము అని చెప్పి అలాగే ఏమన్నా యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి ఒకటి. ఒకవేళ అలా కాలేదు అనుకోండి, మీకు పార్టిషన్ సూట్ మీరు ఫైల్ చేసుకోవచ్చు. కాకపోతే ఆస్తి మొత్తం మీకు రాదు, ఆస్తి మొత్తం మీకు రాదు, గుర్తుపెట్టుకోండి. మొత్తం 100 రూపాయలు అంటే 100 రూపాయలు రాదు. అందులో మీరు ఎంతమంది ఉన్నారు, మీ నాన్నలు ఎంతమంది, మీ నాన్నలకు పుట్టిన సంతానం ఎంతమంది, ఎన్ని వాటాలు వస్తాయని చూసి అందులో మీకు వచ్చే వాటా ఉదాహరణకు 10 రూపాయలు, ఆ 10 రూపాయలు మాత్రం మీకు వస్తాయి. అంతేకాని మా తాతగారు 100 ఎకరాలు సంపాదించారు, లేకపోతే ఆ 100 ఎకరాలు నాకు ఉండదు. దానిలో మీ నాన్నగారు నలుగురు ఉన్నారు, మనిషికి 25 ఎకరాలు వస్తాయి. అందులో మీరు ఎంతమంది ఉన్నారు, మీరు మీతో పాటు తోడబుట్టిన వాళ్ళు కూడా హక్కు ఉంటుంది. మీ అమ్మగారు, మీ నాన్నగారు, మన తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో ఎంతమంది, ఇవన్నీ లెక్కేసుకుంటే మీకు ఎంత వస్తుంది అది చూసుకుని దానికి మీరు పార్టిషన్ సూట్ ఫైల్ చేసుకోలేదు తప్ప మొత్తం ఆస్తి అయితే రాదు. కాకపోతే ఏంటంటే మీరు పెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన మీ ఆస్తిలో వాటా అనేది రాకుండా అయితే పోదు. కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమపూర్వకంగా చేసుకోవాలి. లేదు అలా కాకుండా పెళ్ళి అయ్యే సమయంలో కొంత జరుగుతూ ఉంటాయి. నేను చాలామందికి అంటే అట్లా నాకు కూడా కొంతమంది కలిపి ఫోన్ చేస్తుంటారు. ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు రేపొద్దున ఈ అమ్మాయి వాటాలో హక్కు రాకుండా చేయాలంటే ఏం చేయాలి సార్ అని మనల్ని అడుగుతూ ఉంటారు. ఆ సమయంలో ఏంటంటే రెలింక్విష్ డీడ్ అంటాం. రెలింక్విష్ అంటే హక్కు విడుదల పత్రం. అప్పుడు కనుక ఆమె రెలింక్విష్ డీడ్ కనుక రాసి ఇచ్చింది అనుకోండి వాళ్ళకి, ఏమని, నా యొక్క ఆస్తి ఏదైతే ఉందో భవిష్యత్తులో నేను ఎలాంటి క్లెయిమ్ చెయ్యను, నాకు నా భర్తే సర్వస్వం, నేను అతను పెళ్లి చేసుకున్నా, నా లవర్తోనే వెళ్ళిపోతాను, తిరిగి వచ్చి మీ యొక్క ప్రాపర్టీలో ఎక్కడ నేను కనుక ₹1 అడగనని చెప్పి రెలింక్విష్ డీడ్ కనుక ఆమె తయారు చేసుకొని ఇచ్చిందనుకోండి పేరెంట్స్కి, అప్పుడు ఈమెకు చిల్లిగా కూడా రాదు. సో అదొకటి గమనించాలి, అంటే రెలింక్విష్ డీడ్ రాసిందా లేదా అనేది మనం గమనించాలి. అలాగే అది సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టా కాదా, ఈ రెండు గమనించాలి. అప్పుడు దాని తర్వాత మాత్రమే కేసు ఫైల్ చేసుకుంటే అవి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదండి ఆమె యొక్క విషయంలో. కాకపోతే తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకూడదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో వాట్ ఎవర్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ మనకు వచ్చే వాటా మనకు వస్తుందండి, వస్తుంది కావేరి, కంపల్సరీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది కావేరి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక క్వశ్చన్ సార్, నా పేరు కీర్తి. సో ఇప్పుడు నా పెళ్ళైన కొన్ని రోజులకి మా హస్బెండ్ నన్ను వదిలేసి ఉద్యోగం గురించి అని కువైట్కి వెళ్ళినాడు. సో ఆయన వెళ్ళిపోయింది, అంటే నా పెళ్ళి అయినప్పటి నుండి మా మామయ్య గారికి నా పైన కన్నేసి, ఆయన నా పెళ్ళి అయినప్పటి నుండే నా మీద కన్నేసి ఉంచినాడు, మీ మీద కోరుకుంది ఆయనకి. మా హస్బెండ్ వెళ్ళిపోయిండు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంకా నన్ను లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇక ఎట్ లాస్ట్ అయితే నేను ఆయన గుట్టు చప్పుడు లేకుండా రిలేషన్షిప్ లో అయితే ఉన్నాం. ఇప్పుడు నేను మామయ్య గారు ఇద్దరం రిలేషన్షిప్ లో ఉన్నాం, ఒక 3 years అవుతుంది. సో ఇప్పుడు ఆ విషయము మా హస్బెండ్ కి తెలిసిపోయింది. సో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అంటే లీగల్గా కంటే కూడా ఇల్లీగల్గా అయితే ఇది నేరం. అంటే యాక్చువల్గా అడాల్టరీ అనేది భారతదేశంలో లేదు. ఇప్పుడు ఒక పెళ్ళైన మహిళ వేరే వాళ్ళతో ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే భారతదేశంలో అది నేరం కాదు. ఏంటి అర్థమైందండి, అడాల్టరీ అంటాం దాన్ని. పూర్వం రోజుల్లో ఈ 497 IPC అలా ఉండేది. సో ఈ 497 అనేది ఇప్పుడు లేదు. కాబట్టి ఆమె ఒక పెళ్ళైన మహిళ ఎవరితో వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నంత మాత్రాన ఆమెను శిక్షించడానికి అక్కడ రైట్ లేదు. అలాగే అతను ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ పురుషుడు ఎవరైతే అతను కూడా శిక్షించే రైట్ అయితే లేదు. కాబట్టి ప్రజెంట్ భారతదేశంలో మనం లీగల్గా అయితే ఏమీ చేయలేము. అయితే లీగల్గా చేయలేనప్పుడు ఇంకా ఒకటే మార్గం ఉంటుంది. ఇతను కనుక అక్కడ సరే అతను వావి వరుసలు లేకుండా మావయ్యతో ఉండటం అనేది ఇక అది మనం క్షమింపరాని నేరం.
ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం అది వ్యతిరేకం. కానీ న్యాయపరంగా చట్టపరంగా అయితే దాన్ని మనం ఏం చేయలేం ఒకటి. రెండోది అరే ఇప్పుడు ఇది విన్న కామన్ మ్యాన్ ఏమనుకుంటాడంటే జనరల్గా ఇప్పుడు మీరు చెప్పిన ఈమె అడుగుతుంది కదా, మా సొంత మామతోనే నేను ఉన్నాను, రిలేషన్లో ఉన్నాను. జనరల్గా ఏమవుతుంది, వేరే దగ్గర అయితే ఆమెని మామూలుగా చెప్తున్నాను, సమాజం అయితే వెలివేస్తుంది, ఆమె అవసరం కొడతారు, తిడతారు, వెలివేస్తారు. కీర్తి వాళ్ళ హస్బెండ్ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత డైవర్స్ ఇచ్చేసే, ఇంకా నాకు నువ్వు అవసరం లేదు అని చెప్పేసినాడు. అదేనండి. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి? అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు అతను డైవర్స్ ఇచ్చే అన్నప్పుడు అరాట గ్రౌండ్ కింద బేస్ చేసుకొని డైవర్స్ ఇచ్చేసుకుంటాం, ఇక వేరే మార్గం లేదు. పిల్లలు ఉంటే పిల్లల్ని కూర్చొని MOU రాసుకొని పిల్లలు ఎవరికి చెందాలి, ఏ విధంగా చెందాలి రాసుకొని ఆ పిల్లల మధ్య అండర్స్టాండింగ్ చూసుకుని ఏదైనా ఆస్తులు పాస్తులు వ్యవహారాలన్నీ చూసుకొని ఆమె జీవితం వెళ్ళిపోవటమే. తర్వాత ఆమె ఎవరితో ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది మనకు సంబంధం లేని విషయం, అంటే లాకు సంబంధించిన లేని విషయం. కాకపోతే ఒక ఎథిక్స్ అనేవి పాటించాలి. భారతదేశంలో ఇప్పుడు ఈ విధంగా ఎథిక్స్ లేకుండా ఉండటం వల్ల కొంచెం బాధ కలిగించే అంశం. సో దీంట్లో ఇప్పుడు ఆమెకున్న ఒకటే మార్గం ఏంటంటే డైవర్స్ తీసుకుంటాం, ఇక వేరే మార్గం ఏం లేదండి. డైవర్స్ తీసుకుంటాము. లేదనుకుంటే వాళ్ళు ఇంకోటి చిత్రమైన విషయం చెప్పండి, ఇలాంటి కేసుల్లో 498 కేసులు పెడతారు ముగ్గుల మీద, డౌరీ కేసులు పెడతారు. మీకు అర్థమవుతుందా? ఆమె వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండి వేరే వాళ్ళతో మామతోనో సరే, మా ఉండొచ్చు, వాడు XYZ ఎవడన్నా ఉండొచ్చు, వాడితోనే ఉండి మొగుల మీద కేసులు పెడుతున్నారు ఈ మధ్య. ఇట్లా ఇప్పుడు ఇదో ట్రెండింగ్ అయిపోయింది. సో ఆమె చేసేది తప్పు చేస్తూ ఉంటుంది, సమాజం తప్పు అన్నందుకు నా మొగుడు నన్ను కొట్టాడు, నా మొగుడు అదనపు కట్నం కోసం తీసుకొచ్చాడు, అట్లా మిస్యూజింగ్ ఎక్కువ జరుగుతున్నాయి కేసులు. ఈ 85 BNS అండి, 85 BNS లేదా 498 గతంలోది. ఈ కేసులు ఎక్కువ మొగుల మీద పెట్టడం, అలాగే డొమెస్టిక్ వైలెన్స్ వేయటం, మెయింటెనెన్స్లు వేయటం, ఈ విధంగా మొగుళ్ళు ఈరోజు ఏంటంటే భర్తలు బలైపోతా ఉన్నారు ఈరోజు. సో మరి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది, దొరికేసరికి హస్బెండ్ నే బ్లేమ్ చేసేయాలి, హస్బెండ్ మీద కేసులు పెడుతున్నారు. నన్ను కొట్టాడు, తిట్టాడు, అనుమానిస్తుంటాడు, లేదా డౌరీ తీసుకురామని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు అని చెప్పి ఆ విధంగా కూడా కేసులు పెడతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఆయనకి లీగల్గా ఏంటంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, లీగల్గా ఆయన ఎదుర్కోవాలి ఇలాంటి విషయాల్లో. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇక వద్దు అనుకున్నప్పుడు ఇతను వేరే దగ్గర ఎక్కడన్నా అంటే వేరే దూరంగా ఉండిపోవడం బెటర్. అది ఇప్పుడు మామ మీద కూడా ఏం చర్యలు తీసుకోవడానికి ఉండదు. ఇక సామాజిక అంశం అంటే వాళ్ళ కుటుంబ పెద్దలు వాళ్ళు కూర్చొని దాన్ని మరి ఎలా ఖండించాలి ఏంటి అనేది ఆయన సొంతంగా తేల్చుకోవాలి ఒకటండి. ఇక లేదు కాదు కూడదు అనుకుంటే ఆయన దారి ఆయన చూసుకోవడం బెటర్, అంతేనండి. మన ప్రజెంట్ అయితే లీగల్గా ఏం చేయడానికి ఏం లేదు. కొంచెం బాధ అనిపిస్తుంది, ఇలాంటివి విన్నప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది, వ్యక్తిగతంగా బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు. అయితే ఇప్పుడు ఒక పెళ్ళైన అబ్బాయి పెళ్ళైన అమ్మాయి ఎవరెవరితో రిలేషన్లు ఉన్నా తప్పేం కాదు, అది తప్పేం కాదండి. ఇప్పుడు చట్టంలో లేదు కదా, చట్టంకి కూడా ఏం చేసే రైట్స్ లేవు, వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళ ఇష్టం అండి. ఓకే, అట్లా అయిపోయింది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ అండి, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా కావేరి గారు.